పిక్నిక్లు మనుషులకేనా వన్యప్రాణులకు అవసరం లేదా అంటే ఎస్ అవసరమే అంటున్నారు మధ్యప్రదేశ్ ఫారెస్ట్ అధికారులు. అంతేకాదు వాటికి వారం రోజుల పిక్నిక్ని ఏర్పాటు చేశారు. 15 ఏనుగులు చేయించుకొని నచ్చినది తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి. గజరాజులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఏనుగులు సరదాగా స్నానం చేస్తున్న ఈ ప్రాంతం మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. వైల్డ్ లైఫ్ సంరక్షణ కోసం అధికారులకు సహకరిస్తున్న ఏనుగులకు వారం రోజుల పాటు పిక్నిక్ ఏర్పాటు చేశారు. ఈ పిక్నిక్లో 15 ఏనుగులు పాల్గొన్నాయి. 9 మగ మదగజాలు కాగా 6 ఆడ ఏనుగులు. టైగర్ రిజర్వులో వేటగాళ్లను తరిమి కొట్టడానికి ఈ ఏనుగులనే ఉపయోగిస్తున్నారు. గజరాజాలకు మసాజ్ చేస్తున్నారు. కొలనుల్లో జలకాలాడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 7 రోజుల పాటు వీటికి పిక్నిక్ టైం. ఏది కావాలంటే అది తినిపిస్తున్నారు. వీటి ఆరోగ్య సంరక్షణ కోసం ఏకంగా ఒక వైద్యుల టీంనే ఏర్పాటు చేశారు. పిక్నిక్లు మనుషులకేనా? వన్యప్రాణులకు ఉండొద్దా? వాటికి మాత్రం కుటుంబం ఉండదా? అవి మాత్రం సరదాలు కోరుకోవా అనే ఉద్దేశంతో ఈ పిక్నిక్ ఏర్పాటు చేశారు అధికారులు. ये उनके लिए एक विशेष अवसर रहता है जिसमें उनके पसंद का फल फूल हम लोग उनको उपलब्ध कराते हैं, जो कि प्रचुर मात्रा में दिया जाता है. साथ ही उनको विश्राम दिया जाता है और उनके स्वास्थ्य का परीक्षण होता है. सभी हाथियों का ब्लड सैंपल लेने के लिए जबलपुर की टीम आ रही है, जो इनका ब्लड सैंपल ले जाएगी और इनका पूरा एनालिसिस करके बताएगी कि इनको और आगे कैसे प्रबंधित रखना है. साथ ही जो हमारे चारा कटर है उनके भी स्वास्थ्य का परीक्षण हो रहा है. उसके लिए सीएमएचओ से बात हो गई है और डॉक्टर्स की टीम आएगी जो सभी चारा कटर महावत का स्वास्थ्य परीक्षण करेगी. कोई व्यक्ति जब छुट्टी मना के आता है तो जिस हिसाब से अपने अन्य कार्य को करने के लिए काफी प्रसन्नचित और उत्साहित महसूस करता है, यही चीज हाथियों में भी पाई गई है. ఈ ఏనుగులను అప్పుడప్పుడు దేవాలయాల దగ్గర సేవలకు పంపిస్తూ ఉంటారు. వీటిపై మావటులు సవారీ చేస్తూ పులులను సంరక్షిస్తున్నారు. టైగర్ సఫారీలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఈ మదగజాలకు సకల సదుపాయాలు చేస్తున్నారు. मालिश की जाती है और फिर मालिश करने के बाद इसकी थोड़ी और तेल वगैरह लगाते हैं, नीम का तेल, और फिर ला के इसको सजाते हैं. हमारे यहाँ बांधवगढ़ में 15 हाथी हैं और इनको हर वर्ष साल में 1 सप्ताह के लिए हाथी महोत्सव मनाया जाता है. हर अलग अलग कैंपों से एक कैंप में इकट्ठा किया जाता है और इनको नहलाया जाता है और पैर में नीम का तेल, मस्तक में अरंडी का तेल लगाया जाता है. चंदन बंदन से सजाया जाता है इनको. ఏడాదంతా సేవ చేసే ఈ ఏనుగులను కొన్ని రోజుల పాటు అవి నచ్చినట్లు ఉండనిస్తారు. ఏ పని చెప్పరు. ఇవి పునరుత్తేజం పొందేలా చేస్తారు. వేప నూనెతో వీటికి మసాజ్ చేస్తారు. స్నానం చేయిస్తూ గోర్లు దంతాలను ట్రిమ్ చేస్తారు కూడా. శిక్షణ ఇచ్చారు కాబట్టి పద్ధతిగా ఉన్నాయి తప్ప మామూలుగా అయితే వీటి దగ్గరకు వెళ్లడానికే జనం భయపడతారు. చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి. మధ్యప్రదేశ్లోని ఈ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 80కి పైగా పులులున్నాయి. ఈ పార్కులో చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, సాంబార్, అడవి పిల్లులు సహా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. పులులు, ఏనుగుల్లాంటి వన్యప్రాణులను దగ్గర నుంచి చూడాలంటే ఈ జాతీయ పార్కుకు వెళ్లాల్సిందే.